వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కుకట్పల్లి జోన్ గాజుల రామారాం సర్కిల్ షిరిడి హిల్స్ కాలనీలో మొక్కలు నాటి వన మహోత్సవంను కమిషనర్ ఆర్వి కార్నర్, డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరిరావుతో కలిసి ప్రారంభించిన మేయర్ గద్వాల విజయలక్ష్మి. గ్రేటర్ హైదరాబాద్ కు గతంలో గ్రీన్ సిటీగా ప్రపంచ స్థాయిలో అవార్డు పొందిన నేపథ్యంలో అదే స్ఫూర్తితో గ్రేటర్ లో వన మహోత్సవాన్ని పెద్ద ఎత్తున చేపట్టనున్నట్లు మేయర్ పేర్కొన్నారు. వాతావరణ మార్పులు ఎదుర్కోవడంలో గాని నగర పచ్చదనం పెంపొందించేందుకు వన మహోత్సవం కీలక పాత్ర పోషిస్తుందని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. ప్రజలు వినియోగించుకునే మొక్కలపై ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని, అవసరాన్ని బట్టి నిర్దేశించిన లక్ష్యం కంటే ఎక్కువ మొక్కలు పెంచాలన్న సంకల్పంతో ముందుకు పోతున్నట్లు కమిషనర్ ఆర్వి కర్ణన్ వెల్లడించారు. జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్, ఏసీయూ బీడీ సుభద్ర, డైరెక్టర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మహోత్సవ్ కార్యక్రమం భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకి రావడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో మా గౌరవ కార్పొరేటర్ గారు మరియు మా కమిషనర్ గారు, జోనల్ కమిషనర్ గారు, యూబీడీ డిపార్ట్మెంట్, మా కాంగ్రెస్ మహిళా వైస్ ప్రెసిడెంట్ గారు, ఇక్కడ వచ్చిన అందరూ కూడా వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ రోజు మనం చెట్లు నాటడం జరిగింది. అయితే ఈసారి మన గవర్నమెంట్ ఏదైతే తెలంగాణ ప్రభుత్వము మాకు ఒక 25 lakhs చెట్లు నాటాలి అనేసి వాళ్ళు చెప్పారు. అయితే అదే విధంగా అన్ని కాలనీస్ లోపల, ఈ సందర్భంగా అన్ని కాలనీస్ లోపల, స్కూల్స్ లోపల మరియు అంటే ఇంట్లలో చెట్లు ఇవ్వడం కూడా, ఇవన్నీ కూడా ఈ కార్యక్రమం మేము జరుపుతూ ఉన్నాము. అదే విధంగా అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అన్ని కార్పొరేటర్స్ కి, డివిజన్ ప్రెసిడెంట్స్ కి, వెల్ఫేర్ అసోసియేషన్స్ కి, ఇంటింటికి కూడా మేము చెట్లు ఇస్తున్నాము. అయితే మనం ఇవన్నీ చేసేది చెట్లు నాటడం, వన మహోత్సవం కార్యక్రమం చెట్లు నాటడం ఒక ఎత్తునైతే చెట్లని కాపాడడం కూడా అంతే ఇంపార్టెంట్ అని మేము అనుకుంటున్నాము. అందరికీ కూడా అదే మేము ఒకటే అడుగుతున్నాము. ఈ రోజు మన కోసమనే కాదు, మన పిల్లల కోసం, పిల్లల భవిష్యత్తు కూడా ఎన్వైరన్మెంట్ సేఫ్టీ, అంటే ఒక ఎన్వైరన్మెంట్ సేఫ్ జోన్ లో వాళ్ళు ఉండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం మేము జరుపుతూ ఉన్నాము. దీంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా భాగస్వామ్యం కావాలి అనేసి మేము కోరుతున్నాము. అదే కాకుండా ఈసారి థీమ్ కూడా మాది ఏక్ పేడ్ మాకే నామ్ అనేసి, అంటే ఒక్క చెట్టు అమ్మ పేరు మీద నాటాలి, మన అమ్మ పేరు మీద నాటాలి అని ఆ ఉద్దేశంతో మేము వెళ్తున్నాము, ఆ థీమ్తో మేము వెళ్తున్నాము. అయితే ఈ థీమ్ లోపల కూడా అమ్మ మనని ఎంత ప్రేమిస్తుందో, మనం అమ్మని ఎంత ప్రేమిస్తామో అదే విధంగా చెట్లను కూడా మనం ప్రేమిస్తూ, చెట్లను కూడా అంటే ఈ చెట్లను కూడా మనం ప్రేమిస్తూ, దాన్ని కాపాడుతూ, వాటికి వాటర్ పోస్తూ, వాటిని అంటే రక్షించడం మన బాధ్యత అని చెప్తున్నాను. ఎందుకంటే మనం చెట్లు పెడతాం, ఈరోజు చెట్లు పెడతాము, ఆ 10 రోజులు నీళ్లు పోయకుండా చెట్లు ఎండిపోతూ ఉంటాయి. సో అట్లా చేయకుండా ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్కరు, ఒక మహిళ కానివ్వండి, ఒక ఇంటి లోపల ఒక మహిళ కానీ, పురుషుడు కానీ, ఒక ఎవరన్నా ఉండొచ్చు, పిల్లలు కూడా, స్కూల్ లోపల పిల్లలు కూడా, ఇది ఒక క్యాంపెయిన్గా మేము పోతున్నాము. ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటాలి, దీంట్లో భాగస్వాములు కావాలి అనేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, మనం అందరం కూడా ఈరోజు కుత్బుల్లాపూర్, మేము క్లీన్ అండ్ గ్రీన్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చేయాలి, క్లీన్ అండ్ గ్రీన్ హైదరాబాద్ సిటీ చేయాలి, అదే విధంగా క్లీన్ అండ్ గ్రీన్ దేశంనే చేయాలి అనేసి నేను అందరికి కూడా పిలుపునిస్తున్నాను. థ్యాంక్ యూ. ట్రీ గార్డ్స్ కూడా చూడండి, చాలా మటుకు ఎక్కడైతే మేము పార్క్స్ లో వేస్తున్నామో అక్కడ ట్రీ గార్డ్స్ అవసరం లేదు, ఎందుకంటే దానికి సేఫ్టీకి మనకి ఉంటాయి. కానీ మేము ట్రీ గార్డ్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఎక్కడైతే ఓపెన్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ కూడా ట్రీ గార్డ్స్ కూడా మేము ఇవ్వడానికి కూడా వీఆర్ రెడీ ఫర్ దట్. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒమేగా ఇండియా టీవీ తెలుగు.